దూరదర్శన్ ప్రేక్షకులకు నమస్కారం. మన దేశానికి స్వాతంత్ర్యం సిద్ధించి 75 సంవత్సరాలైంది. పరాయి పాలనలో వందల ఏళ్లు మగ్గిపోయిన మనకి స్వాతంత్ర్యం అంటే అమృతతుల్యం. ఈ స్వాతంత్ర్యం మనకు సిద్ధించడానికి వెనుక అనేక మంది వీరుల త్యాగాలున్నాయి, వారి కృషి ఉంది. ఈ కృషిని, త్యాగాన్ని గుర్తు చేసుకుంటూ భారత ప్రభుత్వం ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ అనే ఒక పర్వాన్ని నిర్వహిస్తూ ఉంది. భారతదేశ ప్రజా సేవా ప్రసార సంస్థ ప్రసార భారతి కూడా ఆకాశవాణి, దూరదర్శన్ల ద్వారా ఈ అమృత మహోత్సవాల్లో పాలుపంచుకుంటూ ఉంది. ఎంతోమంది స్వాతంత్ర్య వీరులను, అందరికీ తెలిసిన వారిని, మరుగున పడిపోయిన వారిని కూడా పరిచయం చేస్తూ ఉంది మీ ప్రసార భారతి. ఈ అమృత మహోత్సవాల్లో భాగంగా తల్లి భారతికి స్వేచ్ఛా వాయువును ప్రసాదించిన ఎందరో వీరుల గాథలను, కథలను ప్రచారం చేయడమే తమ లక్ష్యంగా పనిచేస్తున్నాయి ఎన్నో ప్రభుత్వేతర సంస్థలు, సాంస్కృతిక కళా సంస్థలు. ఊరూరా తిరుగుతూ పాటల ద్వారా, నృత్యాల ద్వారా చరిత్రలో నిలిచిపోయిన ఎందరో మహనీయులను ఈ సంస్థలు ప్రతి క్షణం ప్రజలందరికీ గుర్తు చేస్తూనే ఉన్నాయి. అటువంటి సంస్థలలో ఒకటి సాంస్కృతిక చైతన్య వేదిక. ఈరోజు మన దూరదర్శన్ స్టూడియోస్కి సాంస్కృతిక చైతన్య వేదిక సంస్థ కార్యదర్శి శ్రీ సూరవరపు రమేష్ బాబు గారు విచ్చేశారు. నమస్కారం రమేష్ బాబు గారు. నమస్కారం అమ్మా. సూరవరపు రమేష్ బాబు ఈ పేరు కంటే స్వతంత్ర భారతి రమేష్గానే పేరుగాంచారు రమేష్ గారు. ఇలా వీరు ప్రసిద్ధి చెందడానికి కారణం ఏమిటో, అసలు వారు చేస్తున్న సేవ ఏమిటో వారి మాటల్లోనే మనం ఈరోజు తెలుసుకుందాం. రమేష్ గారు, మా కార్యక్రమానికి మీకు స్వాగతం అండి. చాలా సంతోషం అమ్మా. మీ పేరు రమేష్, మీ ఇంటి పేరు స్వతంత్ర భారతి. ఇలా స్వతంత్ర భారతి అనే పదాన్ని ఇంటి పేరుగా మార్చేసుకున్న మీ కళాసేవకు ముందుగా మేము అభినందనలు తెలియజేస్తున్నామండి. అయితే ఈ పేరు రావటానికి గల కారణం మీరు మాకు తెలియజేయండి. ఇదంతా కూడా భారతమాత నాకు అనుగ్రహించినటువంటి అదృష్టంనే భావిస్తానమ్మా. అందరిలానే నాకు కూడా భారతదేశం అంటే చాలా చాలా ప్రేమ ఉంది, ఇష్టం ఉంది. దేశ సంస్కృతి సంప్రదాయాల పట్ల అభిరుచి ఉంది. వాటిని అలా తర్వాత తరానికి అందజేయాలనేటువంటి కాంక్ష ఉంది. దేశభక్తి అందరిలో ఉండాలి అనేటువంటి అనుకునే వాళ్ళలో నేను ఒకడిని. కళాకారుడిగా నేను ఎన్నో రూపకాలు తయారు చేశాను, నృత్య రూపకాలు చాలా. అందులో ఒకటి 1997లో స్వాతంత్ర స్వర్ణోత్సవాల సందర్భంగా ఓ కళాశాల వాళ్ళు, ఒక ఆడపిల్లల కళాశాల వాళ్ళు వార్షికోత్సవానికి ఒక రూపకం చేసి పెట్టమన్నారు, నేర్పించమన్నారు. సరే, నేను ముందు ఆడపిల్లల కళాశాల కాబట్టి ఎత్ర నార్యస్తు పూజ్యంతే అని తయారు చేద్దాం అనుకున్నాను. ఆ తర్వాత సరే ఇది స్వర్ణోత్సవాల సందర్భం కదా అని చెప్పి స్వర్ణ భారతి అనేటువంటి పేరుతో ఈ రూపకం తయారు చేశానమ్మా. దీని మూలం అది. ఆ పిల్లలకు రోజు వెళ్ళి సాయంత్రం పూట వెళ్ళి, హాస్టల్ పిల్లల వాళ్ళు, అదొక కార్పొరేట్ కళాశాల, వెళ్ళి వాళ్ళకి నేర్పిస్తూ ఉండేవాడిని. కొన్నాళ్ళ తర్వాత వాళ్ళ ప్రదర్శన జరిగింది. ఆ తర్వాత ఏమైందంటే ఇక నాకు మిగతా రూపకాల ధ్యాసలో ఉండటం వల్ల దీని గురించి ఒక రకంగా మర్చిపోయాను. మరలా 2007 వజ్రోత్సవాల సందర్భంగా ఏ రూపకాన్ని బయటికి తీసుకొచ్చాను. అప్పటికి నాకు భారతమాత అనుగ్రహం లభించి ఉంటుందమ్మా. అప్పుడు మే 18వ తేదీన, అప్పటికి మన ప్రథమ స్వాతంత్ర మహాసంగ్రామం జరిగి 150 ఏళ్ళు అవుతుందన్నమాట. ఆ సందర్భంగా దీన్ని వజ్రోత్సవాల సందర్భం కాబట్టి వజ్రభారతి అని పేరు పెట్టి ప్రదర్శన చేయడం జరిగింది. దానికి చాలా మంచి స్పందన వచ్చింది. విజయవాడలో పెద్దలందరూ వచ్చి కూర్చున్నారు. ఎందుకంటే స్పందన వచ్చింది అంటే ఏదో పిల్లలు బాగా చేశారనో, నేను లేదు బాగా తయారు చేశారని కాదు. అది మన చరిత్ర. మన కళ్ళ ముందు జరుగుతూ ఉంటే, దేశం కోసం ప్రాణం కోల్పోయినటువంటి ఎంతో మహానుభావులు మన కళ్ళ ముందు కనిపిస్తూ ఉంటే అది ఎవరికైనా సరే ఆనందం కలగజేస్తుంది, ఒక ఉద్వేగాన్ని కలగజేస్తుంది. ఆ రకంగా ప్రేక్షకుల్ని చాలా బాగా ఆకట్టుకుందమ్మా. అప్పటి నుంచి ఈ కార్యక్రమాన్ని నేను తరచుగా ప్రదర్శన చేస్తూనే ఉన్నాను. అలా చేస్తూ కొంతకాలం వచ్చిన తర్వాత వజ్రోత్సవాలు, వజ్రభారత్ అంటున్నాము. మరలా ఈ వజ్రోత్సవాలు అయిపోయిన తర్వాత ఎంతకాలంలో వజ్రభారత్ ఉంటుంది?
ఏదో ఒక పేరు ఉండాలని వజ్ర భారతిని స్వతంత్ర భారతి చేశా. ఇక స్వతంత్ర భారతి ఎప్పటికైనా ఇది శతాబ్దోత్సవాలు జరుపుకున్నా, ప్రస్తుతం అమృతోత్సవాలు జరుపుకుంటున్నాం. ఎప్పుడు జరుపుకున్నా సరే స్వతంత్ర భారతి అనే పేరు అలా ఖచ్చితంగా ఉంటుంది కాబట్టి మార్చవలసిన అవసరం లేదు. కాబట్టి దాన్ని ఒక 2009 ఆ ప్రాంతం నుంచి స్వతంత్ర భారతిగా దీన్ని చేస్తూ వస్తున్నానమ్మా. మరి ఈ స్వతంత్ర భారతి అనేటువంటి రూపకం తయారు చేసే అదృష్టం భారతమాత అనుగ్రహించింది. అంటే ఎక్కడెక్కడో నేను చెప్పలేను, కానీ విజయవాడలో మాత్రం స్వతంత్ర భారతి దేశ చరిత్రను ప్రదర్శిస్తుంది ఈ వ్యక్తే కాబట్టి అలా స్వతంత్ర భారత రమేష్గా. చాలా సంతోషం అండి. మీరు చెప్పిన మాటలు వింటుంటే దేశభక్తి నరనరాల ఉవ్వెత్తున ఎగసి వస్తుంది. ఈ స్వతంత్ర భారతి, స్వర్ణ భారతి, వజ్ర భారతి, అమృత భారతి ఏదైనా కానీ భారతదేశం అనే ఒక స్ఫూర్తి మనలో ఎప్పుడూ కూడా ఉండాలి. అయితే మీరు ఇప్పుడు ఒక కళాశాల విద్యార్థినులకు మాత్రమే ఇది బోధిస్తున్నాను అనేసి అన్నారు. అసలు ఈ స్వతంత్ర భారతి అంటే ఏంటండి? అది నృత్య రూపకం అని చెప్పారు. దాంట్లో ఏ అంకాలు ఉంటాయి? మీరు విద్యార్థులకి ఏం నేర్పిస్తారు? ఏమేమి ఉంటాయి దాంట్లో? ఒకసారి వివరంగా చెప్తారా? నా దేశానికి కనీసం 5,000 సంవత్సరాల చరిత్ర ఉందమ్మా. వేదం నుంచి తీసుకుంటే లేని శాస్త్రం లేదు. ఎంతోమంది మహర్షులు భారతీయ ధర్మాన్ని బోధించారు. నేను భారతీయ ధర్మం అంటున్నా, వేరే మతం పేరు చెప్పడం లేదు. ఈ ధర్మం ప్రపంచవ్యాప్తంగా కూడా గుర్తింపు పొందినటువంటి ధర్మం. ఏనాటికైనా ప్రపంచంలోని సమస్యలకు సమాధానం భారతీయ ధర్మం చెప్తుంది. ఏ శాస్త్రానికైనా ఎక్కడైతే శాస్త్రం ఆగిపోతుందో అక్కడ భారతీయ ధర్మం ప్రారంభమవుతుంది. సైన్స్ ఆగిపోయిన చోట మన మూలాలను వెతకాలి. ప్రస్తుతం జరుగుతుంది, భవిష్యత్తులో కూడా జరగబోతుంది తప్పనిసరిగా, అందులో సందేహం లేదు. అలా ప్రాచీన భారత వైభవం నుండి మొదలుపెట్టి ఆ తరువాత భారతదేశాన్ని బ్రిటిష్ వారు ఆక్రమించుకోవటం, విభజించి పాలించు అనే సిద్ధాంతంతో, ఆ తర్వాత ప్రథమ స్వాతంత్ర మహాసంగ్రామం 1857 మంగళ పాండే నుంచమ్మ చరిత్రలో చదువుకున్నటువంటి ప్రతి సన్నివేశాన్ని ఇందులో చూపించామమ్మా. స్వాతంత్రం వచ్చే వరకు 1947 వరకు స్వాతంత్రం వచ్చిన తర్వాత ఆ తల్లికి జయగీతంతో దీన్ని పరిపూర్ణం చేశాం. భాషల జనులందరూ నిన్ను చేరి కొలువగా ధరణిపై కర్మభూమిగా జేలు అందు విలక్షణ జనని వజ్ర భారతి నీతిరే మా పరిపూర్ణ భారతి వజ్ర భారతి నీతిరే మా పరిపూర్ణ భారతి. దాదాపు అన్నీ వస్తాయి, ఏవో కొన్ని తప్ప. నాకు తెలియనటువంటి అంటే చదువుకోవడం అంటే నేను కూడా 10వ తరగతి వరకు చరిత్ర చదవడమే కాదు, కాస్త పుస్తకాలు బాగా చదివాను. ముఖ్యంగా ఈ క్లాస్ పుస్తకాల్లో చెప్పని అంశాలు కొన్ని ఉన్నాయి మన స్వాతంత్ర సంగ్రామంలో. ముఖ్యంగా మన ప్రస్తుతం ఇక్కడ మన అండమాన్ ద్వీపంలో ఒక పవిత్ర భూమి అని విన్నాను నేను. ఈ పవిత్ర భూమిలో ఉన్నాను నేను ఇక్కడ, ఈ పోర్ట్ బ్లేయర్లో. ఇక్కడ కార్యక్రమాలు చేయడానికి వచ్చిన సందర్భంగా ఈ పవిత్ర భూమితో సంబంధం ఉన్నటువంటి ఒక మహాయోధుడు
ఆ రోజు నేను తయారు చేసినప్పుడు లేడు ఆయన. మ్మ్. ఎందుకంటే చరిత్రలో నాకు ఆయన తగలలేదు. అంటే పాఠ్య పుస్తకాల చరిత్రలో, బయట చరిత్ర నేను అంటంలా. 10వ తరగతిలో నేను చదివాను చరిత్ర, డిగ్రీలో కూడా చరిత్ర చదివాను. అందులో ఎక్కడ ఆయన పేరు తగలలేదు. అలాంటి కొంతమందిని కూడా ఇందులో జోడించి దాన్ని తయారు చేయడం జరిగింది. అది 1997లో ఒక కళాశాల విద్యార్థుల కోసం తయారు చేశాను. ఇక 2007 నుంచే ఇది మా సంస్థ నుంచి మా శిష్యులు, నా స్నేహితులు, ఇందులో కొన్ని ముఖ్యమైన పాత్రలకి నా స్నేహితులను పెట్టుకుని దీన్ని ప్రదర్శన చేయడం జరుగుతుంది. అలా జరుగుతూ వచ్చిందమ్మా. అంటే మీరు 5000 సంవత్సరాల భారతదేశ చరిత్రతో మొదలుపెట్టి మనకి స్వాతంత్ర్యం, ఈ బ్రిటిష్ వారి పరిపాలన నుంచి స్వాతంత్ర్యం లభించిన కాలం వరకు కూడా మీరు ఈ నృత్య రూపకంలో ప్రదర్శిస్తూ ఉన్నారు. అవునమ్మా. అసలు ఇలా దేశం గురించి ఒక రూపకం చేయాలి అనే ఆలోచన ఎందుకు వచ్చిందండి? దేశం గురించి ఆలోచన చేయాలనే రూపకం ఏంటంటే, నిజం చెప్పాలంటే అప్పుడు ఈ జరుగుతున్నాయి కదా, ఈ వజ్రోత్సవాలు జరుగుతున్నాయి. జరుగుతున్నప్పుడు నేను టు బి ఫ్రాంక్ ఒకసారి డిడి నేషనల్లో కూడా ఒక ఘట్టం చూశాను నేను. ఒక ఘట్టం చాలా పెద్ద కార్యక్రమం చేశారు. నేను అది చూడటం తటస్థించింది. అప్పుడు మా నాన్నగారు కూడా చూసి అన్నారు, ఇలా చేయాలరా చేస్తే అన్నారు ఆయన. అప్పటికే దీన్ని నేను తయారు చేసి ఉంచాను. ఇప్పుడు 1997లో స్వర్ణభారతం తయారు చేశాను. ఆ తర్వాత నాకు తగినటువంటి వనరులు దొరక్క, తగిన వ్యక్తులు దొరక్క అది అలా ఉండిపోయింది. నాన్నగారు కూడా అలా అన్నారు. అప్పటికే నాకు కొంతమంది శిష్య బృందం కూడా ఏర్పడింది 2007 వచ్చేసరికి. నాన్నగారు కూడా ఆ మాట అన్నారు. అన్న తరువాత నేను అంతకుముందు ఎక్కడో నా ఫైల్స్లో ఉంచేసినటువంటి ఆ స్క్రిప్ట్ను బయటికి తీశాను. బయటికి తీసి కాస్త మెరుగులు దిద్ది దానికి సరైనటువంటి సంగీతం, అది మా మిత్రుడు సంగీత విద్వాంసుడు విజయవాడలో ఉంటాడు, నృత్య రూపకాలకు అద్భుతంగా రూపకల్పన చేస్తాడు, కుమార సూర్యనారాయణ అని. అతను దీనికి సంగీతం చేశాడు, ఆయనే పాడాడు. అలాగే ఇంకొక గాత్రం సుధారాణి గారిని చాలా చక్కగా వాళ్ళు పాడారు ఈ రూపకాన్ని. వారి ద్వారా దీన్ని మా మిత్రుల ద్వారా అది బయటకు వచ్చింది, ప్రజల్లోకి వెళ్ళింది, చాలా ఆదరణ పొందింది. అలా చేసుకుంటూ వస్తూ ఉండగా నాకు అనిపించింది, అంటే కార్యక్రమాలు ఎన్నో చేస్తూ ఉంటాము. సాధారణంగా ఏదో ఆడిటోరియంలో చేస్తాము. ఆడిటోరియంలో చేస్తే ఒక సాంస్కృతిక కార్యక్రమాలను చూడటానికి ఎవరు వస్తారు? పెద్దవాళ్ళు వస్తారు. అవును. అంటే అంత విశ్రాంతి తీసుకునేవాళ్ళు తప్పితే యువతరం వచ్చేటువంటి అవకాశం లేదు. ఇంకోటి ఏమిటంటారంటే, యువతరం రారు, వీటిని చూడరు, వారికి ఇష్టం ఉండదని కూడా అంటూ ఉంటారు. అది జరుగుతూ ఉంటుంది. కానీ నాకు అనిపించింది, నేను చేస్తున్న కార్యక్రమం దేశానికి సంబంధించినటువంటిది. ఈ దేశానికి సంబంధించిన కార్యక్రమాన్ని పెద్దవాళ్ళు చూస్తే ఉంది, చప్పట్లు కొడతారు, నన్ను ఆశీర్వదిస్తారు, నాకు శాలువ కప్పుతారు. కానీ ఇది విద్యార్థులు చూస్తే బాగుంటుంది కదా, వాళ్ళు స్ఫూర్తి కలుగుతుంది కదా అన్న ఆలోచన వచ్చింది. ఆ ఆలోచనలోంచి ఒక మార్పు జరిగిందమ్మా. నేను ఆడిటోరియంలో ప్రదర్శించడం కాదు, ఇది విద్యార్థులు చూడాలంటే విద్యార్థులు ఇక్కడికి రారు, మనమే కళాశాలకు వెళదాం, మీరే విద్యార్థుల దగ్గరికి వెళ్తాం, విద్యార్థుల దగ్గరికి కార్యక్రమం తీసుకెళ్లాలనుకుని అప్పటి నుంచి ఏం చేశారంటే, ఈ కార్యక్రమాలు కొన్ని కళాశాలలో, పాఠశాలలో చేసి ప్రారంభించాను. దానికి చాలా మంచి స్పందన వచ్చింది. నేను ఇంతకు ముందే మీకు చెప్పాను, నేను ఇదేదో మేము బాగా చేయటంలో రావటం కాదు, మన చరిత్ర, అందులో విద్యార్థులు త్వరగా స్పందిస్తారు. వాళ్ళ హృదయాన్ని మనం తాకగలగాలే కానీ, వాళ్ళ హృదయం అనేది ఒక వీణ అయితే మనం చక్కగా మీటితే అద్భుతమైన రాగం వస్తుంది. అలా మంచి స్పందన వచ్చింది విద్యార్థుల నుంచి. చాలా బాగా చెప్పారు. అవును. అప్పటి నుంచి ఏం చేస్తున్నానంటే, కళాశాలకు వెళ్ళి నా తోటి నా శిష్య బృందంతో పాటు, మా మిత్రులతో పాటుగా దీన్ని కళాశాలలో ప్రదర్శించడం ప్రారంభించాను. అలా చాలా కార్యక్రమాలు చేశాము. అయితే ఇది అనేది కాస్త ఖర్చుతో కూడుకున్న పని. కారణం ఏంటంటే, అక్కడ పిల్లలకి నేర్పించాలంటే 1-2-3 రోజులు వెళ్ళి వీళ్ళు నేర్పించాలి. ఆ తర్వాత నా శిష్యులు సరే అనుకోండి, నా సహచర కళాకారులు మిత్ర బృందాన్ని తీసుకెళ్ళాలి, వారికి కూడా కాస్త పారితోషికమని ప్లస్ ఈ మేకప్ అంత ఖర్చుతో కూడుకున్న పని. అందరూ అంత త్వరగా ముందుకు రాకపోవచ్చు. ఆయన అలా చేసుకుంటూ వచ్చిన తర్వాత దాని తరువాత దశలో రంగస్థలం మీద 20 మందితో చేయటం కాదు, అసలు కొన్ని 100 మందితో చేస్తే ఎలా ఉంటుంది, భారతీయులందరితో చేస్తే ఎలా ఉంటుందన్న ఆలోచన వచ్చింది. ఆలోచన వచ్చి నా కార్యక్రమాన్ని మొదటిసారిగా ఎంతోమందితో చూసి చాలా సంతోషపడి నన్ను ఆశీర్వదించినటువంటి మహానుభావుడు మన తెలుగు వారిలో తుల్లపాటి కుటుంబరావు గొప్ప పాత్రికేయుడు, ఈ మధ్య కాలం చేశారు ఆయన.
తుల్లపాటి కుటుంబరావు గారు కనీసం ఒక 10-15 సార్లు చూశారు మన కార్యక్రమాన్ని, మొదటి కార్యక్రమంతో సహా. అప్పుడు ఆయన దగ్గర చెప్పాను, చెప్తే చాలా బాగుంటుంది, మరి మీరు ఎలా చేయగలరో ఏంటో అన్నారు. చేద్దామండి అని చెప్పాను. ఇది ఒక గ్రౌండ్ ప్లేగా చేయాలండి గ్రౌండ్లో అన్న. అయితే 6 బయలాట అందాం దాన్ని అన్నారు ఆయన. సరే 6 బయలాట అన్న పేరు మీద 2013లో విజయవాడలో 300 మంది విద్యార్థులతో ఒక కళాశాల మైదానంలో చేసామమ్మా. 2014లో 500 మంది విద్యార్థులు చేసాం. ఈ 300 మంది 500 మంది కూడా ఏంటంటే ఇందులో పాల్గొనేవారు, చూసేవారు కాదు, చూసే ప్రేక్షకులు వేరు. నేను ఈ కళాశాల అన్నిటికి వెళ్ళేవాడిని. వీళ్ళు కళాశాలకు వెళ్తే అక్కడ ఉన్నటువంటి ఒక 100 మందో 50 మందో నాకు ఎంతమంది ఇస్తే అంతమందిని తీసుకుని వాళ్ళకి ఒక ఘట్టం అక్కడ నేర్పించేవాడిని. మళ్ళీ వేరే కళాశాలకు వెళ్ళి వేరే ఘట్టాన్ని, ఇలా నేను వెళ్ళి ప్రతిరోజు ఘట్టాలు నేర్పించుకుంటూ వాళ్ళందరినీ ఒకసారి తీసుకొచ్చి అక్కడ ఈ కార్యక్రమం, దానికి ఇది లైవ్లో జరిగేది. మా సూనారాయణ గారి బృందంతో పాడుతూ ఉండేవాడు. అలా ఈ 300 మందితో ఒకసారి, 500 మందితో ఒకసారి, 2000 మందితో ఒకసారి విజయవాడలో. ఆ తర్వాత గుంటూరు స్టేడియంలో 2017లో చోటు చేసుకుందామా. గుంటూరు స్టేడియంలో 5,000 మంది విద్యార్థులతో చేయాలని సంకల్పించుకున్నా. రోజు విజయవాడ నుంచి ఉదయాన్నే గుంటూరు వెళ్ళేవాడిని, కళాశాలకు అవన్నీ తిరుగుతూ ఉండేవాడిని. సరే 4,000 మంది మాత్రం నేను రప్పించగలిగాను. ఎందుకంటే ఆ ప్రదర్శన రోజున ఏదో ఒక ఎగ్జామ్ వచ్చింది, ఏదో పరీక్ష రావటం వలన కొన్ని కాలేజీలు సెంటర్ అవ్వటం వలన పిల్లలు కాలేజీలకే రాల, కాలేజీకి రాని వాళ్ళు ఇక్కడ రారిక. అలా ఏదో ఒక దగ్గర ఒక 4,000 మందితో ఆ కార్యక్రమం చేయించడం సంభవించిందమ్మా. అదొక చాలా ఆనందకరమైనటువంటి, ఇది ఏదో నెవర్ బిఫోర్ అని నేను అనగానే, మనకి తెలిసి ఈ మధ్యకాలంలో ఇంత పెద్ద గ్రౌండ్ ప్లే అనేటువంటిది, నృత్య రూపకం అనేటువంటిది బహుశా తక్కువేనేమో. ఆ తరువాత ఆలోచన ఏమిటంటే ఇంకా ప్రజల్లోకి తీసుకెళ్ళిపోవాలి, ఇంకా ఇంకా చొచ్చుకెళ్ళిపోవాలి. ఈ లోపల ఆజాదీ కా అమృత మహోత్సవం అనేటువంటిది కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. సరే దీన్ని బాగా విద్యార్థుల్లోకి తీసుకెళ్లాలనుకుని నాకు ఒక పెద్దారిని వారిని అడిగితే ఆయన అప్పటికప్పుడు ఫోన్ చేసి 1-2 స్కూల్స్ ఫోన్ చేస్తే వాళ్ళు సరేనండి అన్నారు. అయితే స్కూల్స్లో చేయటం ఇదొక యజ్ఞంగా ముందుకు తీసుకెళ్లాలనుకున్నాను. ఒక పాఠశాల మచిలీపట్నం నుంచి నా దగ్గరకు వచ్చి మా బడిలో చేయండి అన్నారు. మీరు కేవలం మా విద్యార్థులు కాదు, మీ శిష్యులతోటి మీ మిత్రులను కూడా తీసుకురండి, దానికి అయ్యే ఖర్చు నేను భరిస్తాను అన్నారు. సో మొదటి ప్రదర్శన దాదాపు 1:14 పాటు పూర్తి నిడివితో, పూర్తి పాటలతో, నా శిష్యగణంతో పాటు, ఆ విద్యార్థులతో పాటు మా కళాకారులతోటి అది చేయడం జరిగింది. అది మొదటి ప్రదర్శన. ఇది ఈ స్కూళ్లలో చేయాలి అని సంకల్పించుకున్న తర్వాత ఇది విస్తృతంగా చేయాలని, అంతకు ముందు చేసిన కళాశాల అడపాదడప విస్తృతంగా చేయాలి, ఆజాదీ కా అమృత మహోత్సవం విస్తృతంగా చేయాలనుకున్నప్పుడు మొదటి ప్రదర్శన అయిన తర్వాత చాలా బాగుందని చెప్పారు. ఒక మహాతల్లి, ఒక టీచర్ అమ్మగారు వచ్చి బాగుందన్నారు. ఈ ప్రదర్శన ఇంకా రేపో ఎల్లుండో ఈ ప్రదర్శన ఉందనగా నాకు ఎందుకు వచ్చిందో ఒక ఆలోచన వచ్చిందమ్మా. ఆజాదీ కా అమృత మహోత్సవం 75 సంవత్సరాలు స్వాతంత్రం వచ్చి 75 విద్యా సంస్థల్లో చేయించాలి అనొక సంకల్పం, అనుకోకుండా వచ్చిన సంకల్పం అది. అప్పటికే అక్కడ కార్యక్రమం ఫిక్స్ అయింది, కానీ 75 చేయించాలన్న సంకల్పం అప్పుడు రాలా. ఇంకా 1-2 రోజుల్లో కార్యక్రమం ఉందనగా ఆ సంకల్పం వచ్చింది. వెరీ గుడ్, 75 విద్యా సంస్థలో చేయించాలి అంటే ఆ తల్లి భారతమాత చేయించుకుంటుంది. నా ద్వారా నేను ఒక నిమిత్తం మాత్రం, ఒక సాధనంగా చేయించాలనుకున్నాను. చేయించుకోవాలి, నమస్కారం పెట్టుకున్నాను. మొదటి ప్రదర్శన అది మచిలీపట్నంలో. ప్రదర్శన బాగుంది. ఒక టీచర్ అమ్మగారు వేదికపైకి వచ్చి 75 పరంపరలో మొదటి ప్రదర్శన మా దగ్గర జరగడం చాలా ఆనందం అండి, మిగిలిన 74 కూడా త్వరగా పూర్తి చేయాలని కోరుకుంటున్నాను ఆవిడ అభిలషించింది. అలా చేసుకుంటున్నమ్మా ఆ పరంపరలో ఈ దీవికి వచ్చాను. అంటే మీరు ఎక్కడెక్కడ చేశారండి ఈ ప్రదర్శనలన్నీ? ఇప్పుడు విజయవాడ, గుంటూరు అన్నారు. దాదాపు కృష్ణా జిల్లా, గుంటూరు జిల్లా, విశాఖపట్నం, విజయనగరం జిల్లా, అటు హైదరాబాదు, ఇలా చేసుకుంటూ వచ్చాము. అంటే మీరు తెలుగు రాష్ట్రాల్లో మాత్రం ఈ నృత్య రూపకాన్ని ఇప్పటివరకు తెలుగు రాష్ట్రాల్లో చేశాను. ఇదిగో మన రాష్ట్రం దాటి వచ్చి చేయటం, ఇలా మీరు అండమాన్ రావడం, అండమాన్ నికోబార్ దీవుల్లో ముఖ్యంగా పోర్ట్ బ్లేయర్లో అనేక స్కూళ్లలో మీరు ఇలా ప్రదర్శింపచేయడం అనేది మాకు కూడా చాలా సంతోషంగా ఉంది. ఇది ఒక అదృష్టం అమ్మ నాకు. ఈ ఎలా అయితే నేను 75 చేయాలనుకుంటున్నానో ఒక 20-30-35 అయిన తర్వాత నాకు అనిపించింది 60వ ప్రదర్శన, అది వజ్రోత్సవ ప్రదర్శన అవుతుంది. అంటే 60వ ప్రదర్శన కాదు, 60వ విద్యా సంస్థ. 60వ విద్యా సంస్థలో చేయటం అదొక చిరస్మరణీయంగా ఉండాలి నాకు, అది ఒక చారిత్రక ప్రదేశంలో ఉండాలి అని నేను సంకల్పించుకున్నాను. అదిగో ఆ సంకల్పంలో వచ్చింది అండమాన్ ద్వీపంలో చేయాలని. ఇక్కడ ఎంతమంది మహానుభావులు,
మగ్గిపోయారు కదమ్మా సెల్యులార్ జైల్లో. అవునండి. అద్భుతమైనటువంటి అని పోర్ట్ బ్లేరు అండమాన్ ద్వీపంలో చేయాలని ఒక సంకల్పించుకున్నాను. ఒక విద్యా సంస్థ ఇక్కడదై ఉండాలనుకున్నాను. అనుకున్నప్పుడు కొంతమంది పెద్దవారు నాకు బాగుంటుందని చెప్పి నాకు 1-2 ఫోన్ నెంబర్లు ఇచ్చారమ్మా. ఒక నెంబర్ నుంచి ఒకరు, అక్కడి నుంచి మరొకరు, అక్కడి నుంచి మరొకరు, అక్కడి నుంచి ఇక్కడ వారు. అది నాకు అనుగ్రహం, భారతవంత అనుగ్రహం. వజ్రోత్సవ ప్రదర్శన ఇక్కడ చేయగలిగాను. రమేష్ గారు, దేశభక్తి అనే ఒక తాడు మనందరినీ కలుపుతూ ఉంది. అందులో అండమాన్ ఆ హారంలో ఒక మణిపూస లాంటిది. ఎందుకంటే స్వతంత్ర వీరులు ఇందాక మీరు చెప్పినట్టు ఆ స్మారక జైల్లో ఎంతో మంది మగ్గిపోయారు. ఈ రోజు మనం అది ఒక స్మారక ప్రదేశంగా, పర్యాటక ప్రదేశంగా చూస్తున్నాం. కానీ ఎంతమంది వీరులు అక్కడ తమ ప్రాణాలు అర్పించారు. భారతదేశం స్వేచ్ఛావాయువుని పీల్చుకోవాలి అని తపన పడి ఎంతమంది కృషి చేశారు. ఆ కృషి వెనకాల అది ఒక శిక్షగా వారు భావించలేదు. అంటే జైలు శిక్షని ఎప్పుడూ కూడా వారు శిక్షగా బరువుగా భావించలేదు. దాన్ని ఒక బాధ్యతగా తీసుకొని చిరునవ్వుతో ఉరికంబం ఎక్కిన వాళ్ళు ఎంతో మంది ఉన్నారు. వారందరినీ ఇప్పుడు మీ కళ్ళు చెమర్చినప్పుడు గుర్తు చేసుకుని ఉంటారు ప్రేక్షకులందరూ కూడాను. ఈ పరంపరలో 60వ ప్రదర్శన జరిగిన విద్యా సంస్థ వివేకానంద కేంద్ర విద్యాలయ పోర్ట్ బ్లేర్. 66వ ప్రదర్శన చారిత్రాత్మకమైన సెల్యులార్ జైల్. వందే మాతరం ఇంక్విలాబ్ నినాదాలతో ఆనాడు హోరెత్తిపోయిన ఆ జైలులో భారత మాతాకి జై అంటూ ప్రతిధ్వనించింది మా నినాదం. సెల్యులార్ జైల్లో ప్రారంభించి వీర సావర్కర్ పార్కులో ప్రదర్శించి జైలు ఎదురుగుండా ముగింపు సన్నివేశాలతో స్వతంత్ర భారతి రూపక ప్రదర్శన విజయవంతమైంది. ఆ తరువాత పెద్దల I came to visit Cellular Jail. Azadi ka Amrit Mahotsav, from Swatantra Bharati Ramesh Pandit ji. He came from Andhra Pradesh, and what I liked his enthusiasm and his way of teaching students the patriotism. There are need for students to have a sense of patriotism in them, and for that I would like that if every school organize this kind of programs and all, they will surely encourage student, and surely they will build the future good one. This is Abhishek from West Bengal. It's first time with this microphone, and I would like to thank each and everyone here. And the first time I came here today in my life with my wife, and I'm speechless, honestly. The Cellular Jail is the historical place. I involve all the freedom fighter. Anything you can. We are totally free because of them. It's not about me, not about us. It's a leader here. The way he is doing the performance with them, and also I'm appreciated with the children. It's really something remarkable. And this is the best day. I mean, I'm working in the international cruise line. I visited many countries, but I think I forget about my countries, important of my countries. This is the reason I'm here, and honestly, I'm appreciate. I am Leelavati, and I am also from Andhra Pradesh. And for present, I am living here because my daughter is working in Andaman Nicobar. So, I would like to appreciate all the children, first of all, because with no preparation, with no serious rehearsal, they are able to do wonderfully. And I see that even the person who is said to be the trainer, the so-called person, you look at him, look at his age, look at his performance, look at his patience. This was there in the people who died for the country long ago. Children, those who performed this program, please start thinking in your minds. You are tender children. Start thinking in your minds how you people can make any kind of contribution to our Janmabhoomi. Think about it. The ultimate goal of our master, you understand it. Try what is the purpose of this show. Let us all say once again, Bharat Mata ki Jai.
మీ స్వతంత్ర భారతి నృత్య రూపకం గురించి మరికొంత వివరంగా చెప్పండి. అసలు మీరు అందులో అంటే 5,000 ఏళ్ల చరిత్రతో పాటు మనకి 1947లో స్వాతంత్రం వచ్చినంత వరకు కూడా మొత్తం మీరు ప్రదర్శించామన్నారు కదా. అందులో ఇప్పుడు ప్రతి ఊళ్ళోనూ ఒక జాతీయ ఉద్యమ పౌరుడు ఉండేవాడు. మరి అంతమందిని మీరు రూపకంలో చూపించలేరు కదా ప్రేక్షకులకి. సో ఎవరెవరు ఉన్నారు అందులో, మీరు ఏమేం చర్చిస్తారు? ఇందాక మీరు నిడివి కూడా చెప్పారు, గంట 10 నిమిషాలు, గంట 14 నిమిషాలు అని చెప్పారు. గంట 14 నిమిషాల నిడివిలో మీరు ఎవరెవరి గురించి చెప్తారు? చాలా అద్భుతమైన ప్రశ్న వేశారు. ఈ ప్రశ్న నాకు అప్పుడు వచ్చింది. దానికి సమాధానమే నేను చేసినటువంటి 6 బయలాట. దానికి సమాధానం అది ఏమిటంటే, నేను నృత్యరూపకంగా వేదిక పైన చేసేటప్పుడు గంట 15 నిమిషాలు, గంట 20 నిమిషాలే. అయితే లైవ్ అయితే గంట 20 నిమిషాలు వస్తుంది. అది మామూలుగా రికార్డ్ చేసిన ఆడియో అయితే గంట పావులు అవుతుంది. అందరూ ప్రతి ఊర్లోనూ కూడా స్వాతంత్రోద్యమం కోసం ప్రాణాన్ని అర్పించిన వారు, ధనాన్ని అర్పించిన వారు, కోల్పోయిన వారు చాలామంది ఉన్నారు. అందరినీ మనం చూపెట్టలేం. కానీ నేను చేసిన 6 బయలాటలో మాత్రం సాధ్యమైనంత వరకు చూపెట్టగలిగానమ్మా. చిందిన ఆవీరుల రుధిరం పెంపొందించెను స్వేచ్ఛాభావం వందే మాతర నినాదం వలస పాలనపై ఆగ్రహం మందే భారతం మనుధ్యేయం ప్రజ్వరిల్లగా దేశమంతటా ఉద్యమించెను జనసందోహం వలస పాలనకు వ్యతిరేకంగా భరతమాత సంఖ్యలు పెంచగా బందర్లో ఒక కోనేరు సెంటర్లో ఉప్పు సత్యాగ్రహం సమయంలో ఒక అద్భుతం జరిగింది. పోలీసులు కొడుతూ ఉండగా ఒక మహావీరుడు అలాగే దెబ్బలు తింటూనే పైకెక్కాడు. ఇక అక్కడ జెండా ప్రతిష్ఠించాడు. కింద నుంచి బాగా కొట్టారు, పడిపోయాడు ఆయన. స్వాతంత్రం వచ్చిన తర్వాత ఆయన్ని తీసుకొచ్చి జెండా ఎగరేయించారు. తోట నరసయ్య నాయుడు అని మచిలీపట్నంలో. అలాగేనమ్మా పెదనందిపాడులో పర్వతనేని వీరరాఘవ చౌదరి అని ఒక అద్భుతమైన ఈ పన్నుల నిరాకరణ ఉద్యమానికి సంబంధించి ఒక అద్భుతమైన ఉద్యమం చేశారు ఆయన. ఇటువంటి చాలా ఉన్నాయమ్మా. బ్రహ్మజ్యోత్స్యుల సుబ్రహ్మణ్యం అని వీళ్ళందరూ వాళ్ళు కొట్టిన దెబ్బలకు చనిపోయారు. మనం లాలా లజపతి రాయ్ గురించి చెప్పుకుంటాం. లాలా లజపతి రాయ్ కూడా స్కాట్ అనేవాడు కొట్టిన దెబ్బలకు చచ్చిపోయాడు. లాలా లజపతి రాయ్ కేవలం కొట్టిన దెబ్బలకి తల్లి లాఠీ ఛార్జీలు చనిపోయారు. అలాగే మన తెలుగు వాళ్ళు కూడా అలా ఉన్నారు. ఈ పిడికిట్లో ఉప్పు పట్టుకుంటారు, ఉప్పు తయారు చేసి ఉప్పు సత్యాగ్రహంలో ఆ ఉప్పుని తెరిపించడం కోసం పిడికిల్ని నానా పోట్లు పొడిచారు. ఇదంతా నేను చదివాను. నేను ఇవన్నీ కూడా చేయించడానికి ప్రయత్నం చేశాను. ఉంటుంది మన రూపకంలో. క్విట్ ఇండియా సమయంలో బాంబింగ్ చేశారంటమ్మా విమానాల్లోంచి ఉద్యమకారుల మీద. అంటే ఉద్యమకారుల్ని కేవలం లాఠీలతో చెదరగొట్టలేక, బాష్పవాయువుతో వాళ్ళని చెదరగొట్టలేక పైనుంచి బాంబింగ్ కూడా చేశారు. అంటే మరీ ఊళ్ళు పడిపోయిన బాంబు కాదు, బాంబులు వేశారు. చేస్తే చెయ్యి తెగిపోయిన వాళ్ళు ఉన్నారు. ఆ స్వాతంత్ర వీరులు మన ఉత్తరప్రదేశ్లో వాళ్ళ చిత్రం కూడా నేను చూశాను. అలాంటి సందర్భాలు కూడా ఉన్నాయి. ఇవన్నీ అలాగే మహిళామణులు గర్భవతులుగా ఉండి జైలు శిక్ష అనుభవించారు తల్లి. జైల్లో కాన్పులు జరిగినాయి వాళ్ళకి. నాకు తెలిసి ఒక ఇద్దరు. ఆ జైల్లో పుట్టిన వాడికి చెరచంద్ర అని పేరు పెట్టుకుంది ఆ తల్లి. చెర అంటే జైలు. నీ కొడుకు చందమామలో ఉన్నాడే అన్నారంట తోటి ఖైదీలు. ఆడు చందమామలో ఉన్నాడు, జైల్లో పుట్టి చెరచంద్ర అని. ఇంకొక తల్లి జైల్లో పుట్టింది, ఆమెను కృష్ణ భారతి అన్నారు. ఆమెనే మొన్న భీమవరంలో అల్లూరు సీతారామరాజు విగ్రహ ప్రతిష్టాపనప్పుడు ఆ తల్లి వచ్చింది. చాలా పెద్ద ఆవిడ. ప్రధానమంత్రి వారి దగ్గరికి వెళ్ళి వారికి ప్రత్యేకంగా నమస్కారం చేసి ఆశీస్సులు అందుకున్నారు.
కృష్ణభారతి జైల్లో పుట్టింది. ఇదమ్మా చరిత్ర. మహిళలు నా మహిళలు వేదకాలం నుంచి మైత్రేయి, గార్గి, లోపాముద్ర, అరుంధతి, అక్కడి నుంచి తీసుకుంటే సావిత్రిబాయి పూలే లేదా? మహిళలందరికీ విద్యనిచ్చిన తల్లి సావిత్రిబాయి పూలే. ఆ తర్వాత ఆనందాబాయి అని ఒక ఆవిడ మొదటి వైద్యురాలు భారతదేశంలో. ఆ రోజుల్లో అమెరికా వెళ్ళి చదువుకొచ్చింది. ఇంత గొప్ప మహిళలు స్వాతంత్రం, సొంతగా ధర్మం కోసం, స్వాతంత్రం కోసం. రుద్రమదేవి, తర్వాత ఝాన్సీ రాణి, వీళ్ళంతా పాటుపడ్డారు. వీళ్ళందరినీ కూడా 6 బయలాటలు చూపెట్టడానికి ప్రయత్నం చేశాను చాలా వరకు. ఎందుకంటే దాదాపు 3 గంటలు నడిచేది 6 బయలాట. ఈ వేదిక మీద నడిచేదానికి అంత అవకాశం ఉండదు కాబట్టి 1:14 నిమిషాలతో ఇది నడుస్తుందమ్మా. ప్రధానమైనటువంటి సన్నివేశాలన్నీ చూపెట్టుకుంటూ వస్తుంటాం. ముఖ్యంగా మంగళ పాండే, ఝాన్సీ రాణి, వందే మాతరం ఉద్యమం, జలియన్ వాలాబాగ్ చూసిన తర్వాత మంచినీళ్ళు అందించే ఒక కుర్రాడు. అది 1919 ఏప్రిల్ 13 జరిగితే మంచినీళ్ళు అందించే కుర్రాడు అదంతా చూశాడు. ఆ తర్వాత వాడు మాయమైపోయాడు. వాడు 1940లో లండన్లో తేలాడు. మార్చి 13 లండన్ క్రాక్స్టన్ హాల్లో ఇక్కడి నుంచి జనరల్ డయ్యర్ రిటైర్ అయి వెళ్ళిపోయి అక్కడ మీటింగ్ చెప్తూ ఉంటే వెళ్ళాడు. అందరు సభ్యుల ముందు వాడిని కాల్చి చంపాడు. 1940 అది మార్చి 13. అంటే దాదాపు 19 సంవత్సరాల 11 నెలలకి వాడి యొక్క ఆ కుర్రవాడు తన ప్రతిజ్ఞ తీర్చుకున్నాడు. అతనే ఉద్ధమ్ సింగ్. అది నా చరిత్ర. అది భారతీయ ఉత్తరం. ఈ విప్లవ బృందంలో పాల్గొన్న వాళ్ళు ఎవరు కూడా 30 ఏళ్ళు చూడలేదు. 30 ఏళ్ల వయసు అసలు వాళ్ళకి 30 రాకముందే ఏళ్ళు చూడలేదు. అసలు బాసారు. 21, 22, 23, 24 మరి 14 ఏళ్ళ అమరేంద్ర నంది అన్న కుర్రాడు, వాడి దగ్గర ఏదో రహస్యం ఉంది. ఆ రహస్యాన్ని ఎక్కడో అందించాలి. పోలీసులు వెంటబడ్డారు. అప్పుడు ఒక తూము కింద దాక్కున్నాడు. వాళ్ళు వచ్చేస్తున్నారు. తెలుసు పట్టుకుంటే ఏమవుతుందో తెలుసు. దాన్ని చంపేస్తే సరే రహస్యాలు తెలిసిపోతాయి. కాల్చు చనిపోయాడు. చంద్రశేఖర్ ఆజాద్ ఏ విధంగా అయితే అలహాబాద్ ఆల్ఫ్రెడ్ పార్క్లో చేసుకున్నాడు అలాగా. ఇది చరిత్ర, ఎంత గొప్ప చరిత్ర. సరే, ఇక మనందరికీ తెలిసింది సత్యాగ్రహం, ఉప్పు సత్యాగ్రహం అని, ఇవన్నీ కూడా సహాయ నిరాకరణ గాంధీ త్రోవలో జరిగింది. అందరూ కూడా వారి వారి ఆలోచన దృక్పథంతో అద్భుతంగా పోరాటం చేశారు. ఇక మరింత అద్భుతమైన పోరాటం సాక్షాత్తు బ్రిటిష్ ఆ రాజకీయవేత్తలు చెప్పింది, సాక్షాత్తు చర్చిల్ లాంటి వాళ్ళు చెప్పిందే. మేము భయపడిపోయాము. ఓ ప్రక్కన నేతాజీ సుభాష్ చంద్రబోస్ రెచ్చిపోతున్నాడు. మేము భయపడిపోయాము. మా యొక్క ఆయుధ సంపత్తి తరిగిపోతుంది. అందులో ఏమిటి, అప్పటి వరకు వాళ్ళ రక్షణ సైన్యంలో పనిచేసినటువంటి బ్రిటిష్ వాళ్ళ సైన్యంలో పనిచేసిన నావికాదళం అమ్మ, నావికాదళం కూడా ఎదురు తిరిగింది. ఇది పెద్దగా చరిత్రలోకి రాలా. నావికాదళంలో మన భారతీయులు ఉంటారు కదా, వీళ్ళు కూడా ఎదురు తిరిగారు. ఎదురుతిరిగి ముంబై వీధుల్లో అద్భుతమైనటువంటి ఉద్యమం చేశారు. ఈ నావికాదళ ఉద్యమం సరే, ప్రజా ఉద్యమం సరే, నేతాజీ సుభాష్ చంద్రబోస్ ఆజాద్ హింద్ ఫౌజ్, వీటన్నిటి ఒత్తిడిని తట్టుకోలేని పరిస్థితుల్లోనే వాళ్ళు వదిలిపోయారు. ఇన్ని రకాలుగా దేశానికి స్వాతంత్రం తీసుకురావడంలో ఎంతమంది పాత్ర. ఎలాగంటే భర్త జైల్లోకి వెళ్ళిపోతే భార్యే తనే బిడ్డల్ని చూసుకుంది. మరి కూలి చేసిందో తల్లి నాలి చేసిందో, ఆవిడ కూడా స్వాతంత్ర సమరయోధురాలే కదా. భర్తను పంపించి ఆమె వెన్నుదను లేకపోతే ఆయన చేయలేడు కదా. ఇలా ఎన్నో ఉన్నాయమ్మా. చదువుతూ ఉంటే అది అంతా కాకపోయినా కొంతైనా ప్రేక్షకులకు అందించాలి అన్న దృష్టితో ఇది విద్యార్థుల్లోకి తీసుకెళ్తే దీన్ని బాగా ఆదరించారు విద్యార్థులు. ఇంకా రావటానికి కారణం ఏంటంటేనమ్మా, దీనికి ఆశ్చర్యపోతారు. 1:14 రూపాయలు 33 నిమిషాలు క్లుప్తీకరించా. ఎందుకంటే ఎక్కువ పాఠశాలకు వెళ్ళాలి అనుకుంటే ఏదైనా అక్కడికి వెళ్ళి కార్యక్రమం అనగానే ఎంత డబ్బులు అవుతాయండి అని అడుగుతారు. ముందు సహజం, అత్యంత సహజం. రెండేంటంటే, ఏమండి మీ పిల్లలతో చేయిస్తానండి. మా పిల్లలతోనండి. మరి వాళ్ళకి నేను నేర్పిస్తానండి. ఎన్ని రోజులు పడుతుందండి? ఇవన్నీ వచ్చేటువంటి ప్రశ్నలు. అందుకని వీటన్నిటికీ సమాధానం ఏంటంటేనమ్మా, ఏ బడికి వెళ్ళినా ఏ కాలేజీకి వెళ్ళినా పిల్లల్ని తీసుకుంటే ఒక 25 నుంచి 30 మందిని తీసుకుంటే నేను వాళ్ళకు 3-3.5 గంటలు నేర్పించేస్తానమ్మా.
వెంటనే ప్రదర్శన. దీనికి ప్రత్యేకంగా ఆహార్యం అంటూ ఏముండదు. వాళ్ళు ఆ రోజున ఏ యూనిఫామ్లు ఉంటే అదే యూనిఫామ్లో. కాకపోతే ఆ బ్రిటిష్ క్యారెక్టర్స్ చేసేవాళ్ళు కాస్త గుర్తించాలి కాబట్టి వాళ్ళకి మాత్రం ఒక కనీస వస్త్రధారణ అనేది నేనే మోసుకెళ్తాను, నా బ్యాగులోనే ఉంటుంది. తుపాకులు కూడా నేనే మోసుకెళ్తా, కర్రలు కూడా నేనే మోసుకెళ్తానమ్మా. ఆ ఝాన్సీ రాణి కూడా చిన్న వస్త్రధారణ నేనే తీసుకెళ్ళి 3-3.5 గంటలు వాళ్ళకి నేర్పించడం, ప్రదర్శించడం. ఇంకోటి ఏంటంటే ప్రదర్శన అయిన తర్వాత ఒక పెద్ద నియమం, గొప్ప నియమం, నేను తప్పని నియమం ఏమిటంటే ప్రదర్శన అయిన వెంటనే చూసిన పిల్లలు దీని గురించి స్పందించాలి. ఆ తర్వాత చేసిన విద్యార్థులు స్పందించాలి. ఆ తర్వాతే ప్రిన్సిపల్ కానీ, హెచ్ఎం కానీ, టీచర్లు కానీ. అద్భుతమైన స్పందనమ్మ. అదే నాకు ఇంధనం. ఏం మాట్లాడుతుంటారు. మీకు ఉదాహరణ చెప్పాలంటే ఒక కుర్రాడు, వీళ్ళు ఎంతమంది దేశం కోసం మరణించారు, అవసరమైతే నేను కూడా మరణిస్తా, ఇది అలా ఉంటాయి. ఇంకొక కుర్రాడు, వాళ్ళందరూ మరణించారు, నేను దేశం కోసం బతుకుతా, అలా ఉంటుందమ్మా. వారిలాగే స్ఫూర్తిదాయకంగా వారిని చూసి నేను కూడా వారింత కాకపోయినా సరే నా అంతవరకు నేను కృషి చేసి వారిలాగే దేశం కోసం, దేశ అభివృద్ధి కోసం నా అంత కృషి నేను చేస్తాను. అలాగే వాళ్ళు తమ ప్రాణాన్ని అర్పించినట్టు నాకు సందర్భం వస్తే నేను కూడా దేశం కోసం నా ప్రాణాన్ని అర్పిస్తాను. చాలా సంతోషం. ప్రాణాలు అర్పిస్తాను అన్నప్పుడు వాళ్ళు కడి చెమ్మగిల్ని, అది ఇన్వాల్వ్మెంట్ అంటే. Especially from class 8, and sir taught us just 5 hours and we were really difficult to be teach, but still with a lot of patience he taught us, and now we are here performing in front of you all, and I'm really happy to see our Indian flag flying in the air. Thank you. ఇంత అద్భుతమైన స్పందన ఉంటుంది. మీరు ఊహించరు, ఎవరు ఊహించరు, చూస్తే తప్ప. టీచర్లు కూడా అనుకుంటూ ఉంటారు, అరే మన పిల్లలు ఇలా చేస్తారని మనం అనుకోలేదే అనుకుంటూ ఉంటారు. నేను గొప్పగా చెప్పడం కాదు తల్లి, ఇది జరుగుతున్న వాస్తవం. ఇప్పుడు పిల్లలు ఒక మట్టి ముద్ద లాంటి వాళ్ళండి. వాళ్ళని మనం ఏ ఆకారంలో తయారు చేస్తే ఆ ఆకారం, అత్యంత సుందరమైన ఆకారం ఇవ్వాలనుకుంటే ఇవ్వచ్చు, గుళ్ళో దేవుడిగా పెట్టాలంటే పెట్టచ్చు, రాక్షసులుగా తయారు చేయాలన్నా కూడా అది మన చేతుల్లోనే ఉంది. అందుకే నేను అంటుంటాను ఏమిటంటే, నేను వాళ్ళ దేశభక్తులుగా తయారు చేయటం లేదు, వాళ్ళలోని దేశభక్తిని బయటికి తీస్తున్నా, అది నేను చేస్తున్నా పని అంతే. చివరిగా ఒక ప్రశ్న రమేష్ గారు, ఇప్పుడు మీ ఆహార్యంలో ఈ తలపాగా చూస్తూ ఉంటే మన జెండా రంగే గుర్తొస్తోంది నాకు. ఇది మీ ఆహార్యంలో ఎందుకు భాగమైంది? ఏం లేదమ్మా, నేను మామూలుగా అంటే పిల్లలతో పాటు నేను అందులో చేస్తూ ఉంటాను. ఒక సామాన్యమైన ఆహార్యంగా నేను దీన్ని తలపాగాని పెట్టుకున్నాను. అందులో ఈ తలపాగా అంటే ఇది భారతీయ చిహ్నం. భారతీయ తత్వం అంటే అది త్యాగభావనతో కూడుకున్నది. భారతీయ తత్వం అంటేనే త్యాగభావన, వైరాగ్య భావన అన్నిట్లో ఉండాలి. కానీ తామరాకు మీద నీటి పొట్టుగానే ఉండమని మనకి ఆచార్యుడు చెప్పాడు కదా, అలా దానికి ఈ వర్ణం కానీ ఈ వస్త్రం కానీ దానికి ప్రత్యేకంగా ఉంటుంది. అట్లా భారతీయత చిహ్నం కానీ ఇది పెట్టుకుంటాను నేను. త్యాగానికి చిహ్నం కాషాయ వర్ణం కాబట్టి మీరు అది ధరించారు, దానికి చిహ్నంగా పెట్టుకుంటాను అంతే. చాలా బాగుంది. స్వతంత్ర భారతి రమేష్ గారు, మీరు ఇట్లా మా స్టూడియోస్కి వచ్చి మీ రూపకం గురించి, మీరు విద్యార్థుల్లో పెంపొందిస్తున్న దేశభక్తి భావన గురించి మా ప్రేక్షకులతో ఇలా పంచుకున్నారు. మిమ్మల్ని ఇలా కలవడం, మన స్వాతంత్ర్య అమృతోత్సవాల సందర్భంగా మిమ్మల్ని పరిచయం చేసే భాగ్యం నాకు కలగడం, ఇదంతా కూడా మీరు అన్నట్టు భరతమాత నాకు ప్రసాదించిన అదృష్టంగానే భావిస్తున్నాను. ధన్యవాదాలండి. ఈరోజు మనం స్వేచ్ఛా వాయువులను గుండెల నిండా హాయిగా పీల్చుకోగలుగుతున్నాము అంటే దేశ ప్రేమ తప్ప మరొకటి ఎరుగని ఎందరో మహావీరుల త్యాగం వల్లనే. వారందరినీ స్మరించుకుంటూ అమృత భారతం అనే ఈ కార్యక్రమానికి వీడ్కోలు. 1947 ఆగస్టు 14 అర్ధరాత్రి. 1947 ఆగస్టు 14 అర్ధరాత్రి. స్వాతంత్ర్యం వచ్చింది, భారతాంబ వెలిగింది. స్వాతంత్ర్యం వచ్చింది, భారతాంబ వెలిగింది. జై హింద్, జై జై హింద్.